హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఆదివారం పని చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. అంటే అర్జెంట్ పని, ఎలివేషన్ పని కదా, అందుకని అయితే చేస్తున్నాము. ఆ అబ్బాయి పేరు వచ్చేసి కిరణ్ అండి. పని బాగా చేస్తాడు. కిందకి వేసేద్దాం ఇంకా. మొత్తం హాస్టల్స్ అండి ఇక్కడ. విజ్ఞాన యూనివర్సిటీ పక్కన దాని ఎదురు ఆపోజిట్లోనే ఇవన్నీ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్. ప్లీజ్ కొత్తగా మా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిక్కర్ మీద అయితే వేస్తున్నాం అండి పెయింట్. మెరగాల వస్తున్నా నాకు నీళ్ళు చూస్తున్నా. పడుతున్నాయిలే, స్పీడ్గా వస్తున్నాయి. మళ్ళీ ఇంకొక నెల అండి, ఇంకో నెలకి మళ్ళీ గడగాలి. అంత నెల చాలండి లైట్గా. ఇటుండా ఏ మెరగాలి. అదేంటి డైరెక్ట్ కారపోయేటివేనా? ఇటు పలసగా నీళ్ళు పడ్డాకెళ్ళే మా పక్కకి నీళ్ళు పడేకెళ్ళే. అయితే పచ్చడి తొక్కుతుందండి. పండు మిర్చి పచ్చడి మాత్రం మామూలుగా ఉండదు టేస్ట్. అండి ఇదైతే వేసేసాము. కిందకైతే వెళ్దాం. అసలు మాకు మెట్లు ఉంటే చక్కగా ఎన్ని పూల మొక్కలు పెట్టి కూరగాయలు పైన పండించేవాళ్ళం. ఎట్టయినా కానీ కూరగాయలు పండియాలండి. ఏదో రకంగా కూరగాయలు మాత్రం పండియాలి. సరే కిందకైతే వెళ్దాం. కవర్ ఏడా పెడదాం, రాయి పెట్టి. ఇప్పుడే అయితే 12 అయితే ఇంటికి వచ్చాను. ఇంక గోడలు ఎక్కి ఎక్కటమే. ఏంది పొద్దున చర్చలు ఇచ్చారు పొలం? స్వీట్ కాదుగా, హాటేనా? అది తిన్నావా?
Finance, India's #1 most trusted financial services brand. Gold loan కోసం వెంటనే కాల్ చేయండి. ఖుషి 202-1212. మీరా ఇది నూనె ప్యాకెట్ను కొబ్బరి నూనె ఇది 250 అయినాయి. ఇది 100, అది 150. 30 రూపాయలు పడ్డాయి, 20 రూపాయలు పడ్డాయి. మూతేనా? పద్దాక కిచెన్ అంటారంటే ఇంకేం చేస్తామండి. ప్రజెంట్ అయితే నేను పనికే వెళ్ళిపోతున్నాను కదా. నేను ప్రజెంట్ అయితే ఇంకా వంటలు గజే కదా తీస్తుంది. అంటే మొన్నటిదాకా ఊర్లో వెళ్ళాము, అన్నీ చూపించాను. ఇంకా కొత్త కంటెంట్లు అయితే తీస్తామండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. ఇప్పుడు లైక్ కూడా చేయండి. అంటే ఇప్పుడు 500 మంది చూస్తే ఒక 10 లైక్స్ అలాగే వస్తాయి. అంటే 500 మందిలో కనీసం 100 మంది అన్నా కొడతాట. ఏదో చిన్న ఆశ. ప్లీజ్ లైక్ చేయండి. అంటే అంతకుముందు అవి తీసేవాళ్ళం కదా ఎక్కువగా. మనం కొత్త వంటలు ఫుడ్ పనికి వెళ్ళిపోవడం అనేది కుదరట్లేదు. అందుకని ఇంకా డైరీ లాగ్ అయితే తీస్తున్నాము. మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాం. రోజు కూడా పెడతామని పెట్టుకుంటున్నాము. ఇంకా చికెన్ అయితే తినకూడదు అంటున్నారు కదా. అందుకని అయితే ఇంకా బీఫ్ అయితే తెచ్చామండి. తెలుగులో దున్న మాంసం అంటారు. అంటే కొంతమంది ఏంది తింటారు అనుకుంటారు. ఏంటంటే మా వంశపారంపర్యంగా, అంటే కాదులే, మా ఇప్పుడు వంశపారంపర్యం కాదు ఇది అంటారు. ఇంకా ఇప్పటి నుంచో మా పెద్దోళ్ళు అట్లా అలవాటు అయ్యి ఇంకా మాకు అలవాటు అయిపోయి అట్లా తింటున్నామండి. కానీ ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. అంటే వేట మాసం తింటారు కదా, సేమ్ అట్లాగే. కానీ దీని మీద వేట మాసం బాగుంటుంది. అది ఇది ఒకటి. కానీ ఇది కొంచెం బలం ఎక్కువగా తినకూడదు. మరి 4 మందం అయిపోయింది. చూపిస్తాను. చారు ఇది సరే అయిపోయింది కదా. బొనికిలే ఉన్నట్టు నీకు ముక్కలు కూడా ఉన్నాయి మెత్తటి. అన్నం ఉడికేసినావా? పాలు కాస్తున్నావా? బుధవారం గోవాడ వెళ్దాం తిరణాలకి. ఏంది ఎప్పుడు చేశారు? బుధవారం గోవాడ తిరణాలకి వెళ్దాం. సరేనా? ఈసారి తిరణాలకి అయితే గోవాడ అయితే వెళ్తున్నామండి. చెరుకుపల్లి పక్కన. అంటే మా అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా. అంతకుముందు గుంటూరు జిల్లాలో, ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది. ఇప్పుడు గోవాడ అయితే వెళ్తున్నాం. అది కూడా చూపిస్తాను. మా చెల్లి అంటే 2వ రోజు వెళ్దాం అంటుంది. చూద్దాం. అంటే మేమేంటంటే ఆదివారం కదా, ఆదివారం కానీ పని చేసాను కదా. సోమవారం మంగళ పని చేసి ఇంకా బుధవారం సెలవు వేద్దాంలే. ఆ రోజు పండగ కదా, శివరాత్రి కదా అనుకున్నాము. చూడాలి మరి. వాళ్ళు బుధవారం ఆగుదాం అంటున్నారు. మరి కనుక్కొని, అంటే 2వ రోజు బాగుండిద్ది అంటారు ఎక్కువగా. చాలా బాగుంటుంది అంట. చాలాసార్లు వెళ్ళాము. పోయినసారి మార్నింగ్ తీసుకెళ్ళాం, ఈవినింగ్ టైంలో తీసుకెళ్ళాం. ఇది పడియా ఖుషిగా వెళ్తున్నాము. దున్న మాసం తగ్గి అలా పిల్లకి ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది. మాటలు మళ్ళీ సరిగ్గా పలకరు. మందం అయిపోద్ది మెదడు.
4 అతనికాడ ముద్దు భారత అంటారు తక్కువ కదా.